సరేనా అందరికీ నమస్కారం. గత వారం 10 రోజుల నుంచి గట్ట మాట్లాడకని చెప్పండి. ఒక వారం 15 రోజుల నుంచి ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ టీవీ చూసినా ఏ పేపర్ చూసినా కూడా గోదావరి కృష్ణా జలాల విషయంలో ఆరోపణలు ప్రత్యారోపణలు, దాంతోపాటు ఓరికొక సవాలు విసురుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీ, ఆ రెండు రాష్ట్రాల నాయకులు, ఈ రెండు రాష్ట్రాల నాయకులు, ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ది బీఆర్ఎస్ ది ఒక పొలిటికల్ డ్రామా. కాంగ్రెస్ పార్టీ ఆలోచన అంటే వాళ్ళ 6 గ్యారెంటీల మీద చర్చ జరగదు. బీఆర్ఎస్ పార్టీ ఆలోచన ఏంటంటే మా అవినీతి మీద చర్చ జరగదు. ఈ ఇద్దరు లోపాయకార ఒప్పందంతో ఇదంతా పొలిటికల్ డ్రామా ఇవాళ ఆడుతూ ఇవాళ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి. కాబట్టి ఆ జలాల విషయంలో ఇవాళ వాస్తవాలను ఇవాళ మొదటి నుంచి కూడా కొట్లాడేది భారతీయ జనతా పార్టీ. ఇవాళ ముఖ్యమంత్రి గారు శాసనసభ వేదికగా పచ్చి అబద్దాలు చెప్పిండు. ఆయన తెలంగాణకు జరుగుతున్న అన్యాయ విషయంలో బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తున్న విషయంలో మొదటి నుంచి కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసినాం. కోవిడ్ పక్కబట్టి పాలమూరు, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి ప్రాంతాలకు జరుగుతున్న అన్యాయం విషయంలో మేము యుద్దం చేస్తాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లేనే ఫీలింగ్ కాంగ్రెస్ పార్టీ లేదు. నా రేవంత్ రెడ్డి గారు లేరు, నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేరు. ఏ రోజు వీళ్ళు ప్రశ్నించలే, ఏ రోజు ఒక లేఖ రాలే, ఏ రోజు ఒక ఉద్యమం కూడా చేయలే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఉద్యమం చేసినట్టు చూపట్టమని సవాల్ చేస్తున్నా. మీరు గనక కేసీఆర్ అన్యాయం చేస్తున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రోజన్నా ఆ రోజు ఉద్యమం చేసినట్టు చూపడితే నేను దేనికైనా సిద్ధం. ఫీల్డ్ మీద కొట్లాడింది మేము, కేసీఆర్ మెడల్ వంచింది మేము, కేంద్రం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకు అన్యాయం జరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్నది మేము. కేంద్ర ప్రభుత్వము ఇలా తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంది. రెండు రాష్ట్రాల మధ్యలో భేదాభిప్రాయాలు ఉండొద్దు, విభేదాలు ఉండొద్దు, సమన్వయంతో సామరస్యపూర్వకంగా న్యాయం జరుపుకునే విధంగా ఉండాలని చెప్పి కేంద్రము ఆ రోజు స్పందించి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూసింది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. ఆ రోజు జలశక్తి మినిస్టర్ గజేంద్ర షెకావత్ గారు. ఇది వాస్తవం. ఈ రోజు అసెంబ్లీ పెట్టుకుని కేసీఆర్ అన్యాయం చేసిండు, అన్యాయం చేస్తే కొట్టాలి మీద. ఆ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఏరున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏరున్నారు. మీ పార్టీ లేదప్పుడు. దుబ్బాకల్లో డిపాజిట్ రాలే, మీకు హుజరాబాద్ లో డిపాజిట్ రాలే, మున్గోలులో డిపాజిట్ రాలే, హైదరాబాద్ లో 2 సీట్లు, వరంగల్ 1 సీట్ రాలే, కరీంనగర్ లో 1 సీట్ రాలే, కార్పొరేషన్ల నిజామాబాద్ లో 1 సీట్ రాలే. కాంగ్రెస్ పార్టీ ఏం లేకుండా పోయింది. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా బీజేపీ సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు సరే అనుకోకుండా ఏం జరిగింది. అది బీఆర్ఎస్ వ్యతిరేకత ఓటు ఇలా మీకు పడ్డది. తర్వాత జరిగిన మార్పుల కారణంగా వాళ్ళ నీళ్ల విషయంలో మొదటి నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్లే ఈ తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసింది. ఏదో ఉల్టా చోర్ కొత్వాడ్కో డాంటే అన్నట్టు
ఈ రెండు పార్టీలు ఓల్కొని విమర్శించుకుంటూ మేము నిజాయితీ పరులం అని చెప్పి ఇలా వాళ్ళు నాటకాలని ఓల్డ్ ఓల్డ్ విమర్శలు చేసుకుంటున్నారు. వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద. ఇవాళ ఈ రెండు పార్టీలు చేసినటువంటి పాపాలే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి శాపాలుగా మారినాయి. అంటే నీళ్లు, నిధులు, నియామకాలకు ట్యాగ్ లైన్తోని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సరే, నిధులు నియామక విషయంలో తర్వాత మాట్లాడి ఇలా నీళ్ల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదట అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో 811 టీఎంసీల నీటి వాటా ఉంటే తెలంగాణలో గతం ఉమ్మడి రాష్ట్రం పంచి కూడా ఏ రోజు కూడా కనీసం 200 టీఎంసీ నీటిని కూడా వాడుకున్న దాఖలాలు లేవు. ఏ రోజు కూడా సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో కూడా ఏ రోజు కూడా 200 టీఎంసీ కూడా వాడుకోలే. గోదావరిలో కూడా 1486 టీఎంసీల నీటి వాటా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రోజు కూడా 500 టీఎంసీలకు మించి నీటిని వాడుకోలేని దౌర్భాగ్య స్థితి కాంగ్రెస్ పార్టీ హయాంలో. పాలమూరు రంగారెడ్డి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మేమే స్టార్ట్ చేసాము, మేమే అప్పుడు చరిత్ర సృష్టించినాం. మేము లేకుంటే పాలమూరు రంగారెడ్డి అనే పేరే లేకుండే. బీజేపీ మోసం చేసింది. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసింది, తెలంగాణ ప్రజలను మోసం చేసింది, అవమానపరిచిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అన్నాడు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అన్నారు, పోలవరానికి ఇస్తారా, జాతీయ హోదా ఇస్తారు, మా తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇయ్యరా అని చెప్పి. కానీ అసలు జరిగిన విషయాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు సమాజానికి, ఇలా బీఆర్ఎస్ పార్టీ చెప్తలేదు. ఇలా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోని సెక్షన్ 89 ప్రకారం రాష్ట్ర విభజనానికి నిర్మాణ ప్రాజెక్టుల ప్లాన్ లో నీటి కేటాయింపుల విషయంలో లేదా నిర్మాణాల విషయంలో అభ్యంతరాలు తెలిపొద్దని చెప్పి రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈ యాక్ట్ ఒకటి తీసుకొచ్చింది. ఈ యాక్ట్ లో కేవలము 6 ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ యాక్ట్ ప్రకారం ఈ 6 ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవచ్చు, దీనిలో ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దు అని ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో క్లియర్ గా ఉంది. ఈ 6 ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టుకోవచ్చు. ఈ 6 ప్రాజెక్టుల నిర్మాణంలో ఇరు రాష్ట్రాలు ఎక్కడ అభ్యంతరాలు చెప్పుకోవద్దు అని కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది. ఈ 6 ప్రాజెక్టులలో అసలు పాలమూరు రంగారెడ్డి లేదు. ఇలా పాలమూరు రంగారెడ్డి పేరే లేదు. ఇది క్లోజర్ లో చూపట్టురు అనేది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పేరే లేదు. ఇలా ఇది ఇంతవరకు ఎక్కడ కూడా కనీసం బయట రాలేదు. పాలమూరు రంగారెడ్డి పేరే లేదు. ఈ యాక్ట్ లో మరణ శాసనం అనేది ఇది, తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం అనేది ఇది. అసలు యాక్ట్ లో పాలమూరు రంగారెడ్డి లేదు, మిగతా 5-6 ప్రాజెక్టులు ఉన్నాయి. దీనికి జాతీయ హోదా ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? అనుమతులు ఏ విధంగా ఇస్తుంది? ఇవాళ పాలమూరు రంగారెడ్డి అని వీళ్ళు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు. మరి కేసీఆర్ అనే మూర్ఖుడు ఈ యాక్ట్ బాగా 80,000 పుస్తకాలు చదివినవు నువ్వు, ఇది చదివిన లేదా నువ్వు? కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాన్ని కేసీఆర్ అనే ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేకపోయాడు? ఇది తెలిసి కూడా నువ్వు
నువ్వు మళ్ళీ పాలమూరు రంగారెడ్డి నేను స్టార్ట్ చేస్తాను కాబట్టి మళ్ళీ నువ్వు మళ్ళీ ఇక దానిలో కూడా ఉమ్మడి రాష్ట్రం కృష్ణా జిల్లాలో వాటర్ తెలంగాణ దగ్గర పోతిరెడ్డిపాడు ద్వారా 4 టీఎంసీల నీటిని అప్పుడు ఏపీ తరలించారు. 4 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా. దాంతో పాటు ఒక సంవత్సరం పాటు 7 టీఎంసీల నీటిని పంపారు. అప్పుడు ఇదే అన్యాయం. అప్పుడు వీళ్ళు అడ్డుకోలే, వాళ్ళు అడ్డుకోలే. ఇవ్వదు 69 ఇవ్వదు 60 టీఎంసీల కృష్ణా నీటిలో మన వాటా అసలు వాడుకోలే. ఇది పేపర్లో కూడా వచ్చింది ఆ రోజు. వాడుకునే ఆలోచన లేదు, అవసరం ఉన్నా వాడుకోలే. దీనికి కుంటి సాకు చెప్తారు మళ్ళా. కృష్ణా జలాల విషయంలో కూడా కేసీఆర్ ఏమన్నప్పుడు కేసీఆర్ బాపు తెలంగాణకు బాపు ఏదో అప్పుడు పాపం కొత్తగా తెలంగాణ రాష్ట్రం మాకు గాంధీ మహాత్మ చూడలే కేసీఆర్ చూసినాం బాపు అని కూడా పిలుచుకున్నాం మనం. ఏం కొడతాడు ఏం బిక్తాడు అని కూడా కథము. నేను కోవిడ్ అప్పుడు లాక్డౌన్ టైంలో నేను అన్నిటి మీద కూర్చొని నేను తెలుసుకునేవన్నీ కూడా. తెలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసము, తర్వాత కేసీఆర్ చేస్తున్న మోసం చూసాక నాకే ఆశ్చర్యం అనిపించింది. అందుకే అప్పుడు యుద్ధం స్టార్ట్ చేసింది నేను. కృష్ణా జలాల విషయంలో కూడా కేసీఆర్ ఏమంటే కృష్ణా గోదావరి మీ జాగిరా ఏం కొడతారు డైలాగ్ కొడతారు. డైలాగ్ అంటే చంద్రబాబు నీ ఆటలు సాగాయి, దేవినేని ఉమా సన్నాసి ఏమంటున్నాడట. మోడీ కూడా మాకు ప్రధానమంత్రి, కేసీఆర్ అనే అణుబాంబు మళ్లీ వస్తుందట. తోకపడకూడదు కాలే ఆ రోజు. కేసీఆర్ అనే అణుబాంబు మళ్లీ వస్తుంది, మీ మూతి మీద తన్ని ఆర్డీఎక్స్ కడతా. ఈ పక్కకు ఎవరు దేవినేని ఉమా మా కళ్ళు పొడుస్తారా పాలమూరు రంగారెడ్డికి నీళ్ళెక్కడివి అసలు అనుమతున్నాయని ఆయన కూడా అడిగిన రోజు. కృష్ణ మీ జాగిరా అని చెప్పి ఆ రోజు కేసీఆర్ సార్ మాట్లాడండి. ఏ రోజు ఇది? 2015 జూన్ 2015 జూన్ 11 రోజు. అన్ని పేపర్లో బ్యానర్ వచ్చింది అనేది. ఇది చూసినాక ఖుషాను అబ్బా కేసీఆర్ ఒట్టాడుతాడు అనుభవం అవుతాడు ఏడ వెళ్తాడు అని చెప్పి ఇక మొత్తం దేశం అంతా చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తున్నాం. ఇవాళ తీరా అవన్నీ పిట్టరాముని మాటలు చేసిపోయినాయి. అవన్నీ కూడా కృష్ణా జిల్లాలో ఆ రేషియో ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత అంటే 571 టీఎంసీలు. 68% రేషియో ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి రావాల్సింది 571 టీఎంసీలు మనకు రావాలి, తెలంగాణ రాష్ట్రానికి రావాలి. ఆంధ్రప్రదేశ్ కు 299 టీఎంసీలు వాళ్ళకి రావాలి. ఇది ఉల్టా అయింది. ఈ పేపరు ఫస్ట్ బయటపెట్టింది నేనే అనేది. ఇది మొట్టమొదటిసారి 3 సంవత్సరాల క్రితం బయట పెట్టింది నేనే. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ చెప్తున్నాడు. ఇది 3 సంవత్సరాల క్రితము. అప్పుడు ఉమాభారతి గారు మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు సీఎం, గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ఆదరణీయులు ఆదర్శమూర్తి తెలంగాణ బాబు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఈ సమావేశంలో హరీష్ రావు గారు ఉన్నారు. ఈ సమావేశంలో అప్పుడు విద్యాసాగర్ గారు ఉన్నారు. అప్పుడు ఆయన నీటిపారుదల అడ్వైజర్. వీళ్ళందరూ కూర్చొని ఉమాభారతి గారి సమక్షంలో 2 రాష్ట్రాలు కూర్చొని 2 రాష్ట్రాల మధ్య జరిగిన అగ్రిమెంటు ఏం జరిగింది,
కేసీఆర్ ఏం ఒప్పుకున్నారంటే మాకు 299 టీఎంసీలు చాలు అని ఒప్పుకున్న పేపర్ ఇది అఫీషియల్ డాక్యుమెంట్ ఇది కేంద్ర ప్రభుత్వం జలశక్తి మినిస్టర్ ఇంకా ఉంది నువ్వు 299 టీఎంసీలకు ఎవరినడుగు ఒప్పుకున్నావు అని నేను అంటుండే కదా ఆ రోజు అడిగినా ఈ రోజు అడుగుతున్నా ఈడ ఊకదంపుడు స్పేటం ఇచ్చినావు కృష్ణ మీ జాగిరా అంటే నువ్వు పోటు కానివి తోపు కానివి ఏదో సాధిస్తావంటే నువ్వు ఒప్పుకున్నది ఎంత 299 టీఎంసీలకు ఆ రోజు ఎందుకు ఒప్పుకున్నావో కేసీఆర్ దగ్గర ఇప్పటికి సమాధానం లేదు ఇప్పటికి లేదు ఇది మొట్టమొదటి బయట పెట్టింది నేనే రాష్ట్ర అధ్యక్షునిగా రోజు ఈ డాక్యుమెంట్ బయట తీసుకొచ్చింది నేనే భారతీయ జనతా పార్టీ జలశక్తి మినిస్టర్ గజని షెకావత్ గారు అరే మేం చేయలేదా ఎవరు అన్యాయం చేయలేదా అన్యాయం చేసింది కేసీఆర్ అయినా అని చెప్పి నన్ను పిలిచి డాక్యుమెంట్ ఇచ్చాడు బండి ఇది ప్రజలు చెప్పాలని చెప్పి డాక్యుమెంట్ ఇచ్చినాక దీన్ని ఒప్పుకున్నది కేసీఆరే మీకు రావాల్సింది 571 టీఎంసీ తెలంగాణకు కానీ కేసీఆర్ సంతకం పెట్టిండు అబ్బాయి సమావేశంలో సంతకం పెట్టిండు 2 రాష్ట్రాలు జరిగే ఒప్పందం అని చెప్పి డాక్యుమెంట్ పెట్టిండు ఇది తప్ప చెప్పిన పంపిస్తాను ఈ డాక్యుమెంట్ ఇది మాట్లాడకుంటే ఈ డాక్యుమెంట్ కేసీఆర్ కు పోస్ట్ చేసాను ఇది తప్పు అన్నాడు ఒక ఐఏఎస్ అధికారితో నా మీద ప్రెస్ మీటింగ్ పెట్టించిండు నేను మాట్లాడేది తప్పు అన్నాడు తప్పు అంటే ఈ డాక్యుమెంట్ పంపించాక ఏం జరిగిందంటే ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేసిండు కేసీఆర్ తెలియకుండా జలశక్తి మినిస్టర్కి లేఖ రాసిండు ఏం రాసిండు అంటే సార్ మాకు 571 టీఎంసీ రావాలి మాకు 299 టీఎంసీలే వచ్చిందని చెప్పి ఇంకో అధికారులకు లేఖ రాసిండు ఒక ఐఏఎస్ అధికారము ఒక లేఖ రాస్తాడు ఇంకో ఐఏఎస్ అధికారం ఇంకో లేఖ రాస్తాడు ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అనేది మీకు కూడా పంపిస్తుంది ఇది మీద మీద చూపడి అవుతుంది ఇది ఇలా సోషల్ మీడియా పెడతా ఇలా అన్ని పేపర్ల యాజమాన్యాలు కూడా పంపిస్తుంది ఇదే మేము ఫైల్ చేసిన పేపర్ అన్నీ పంపిస్తారండి దాంతోపాటు పోతిరెడ్డి సామర్థ్యాన్ని కూడా 4 టీఎంసీల నుంచి 13 టీఎంసీలకు పెంచి మొత్తం నీటిని మొత్తం ఎత్తుకపోతున్నా కూడా ఒక్కరోజు కేసీఆర్ మాట్లాడలే ఒక్కసారి కూడా మాట్లాడలే ఒక్కరు ఒక స్టేట్మెంట్ ఇవ్వలే దాన్ని ఏం చేసిండు కాంగ్రెస్ ఏం చేయలే నేనే కడతా అని చెప్పి కూలేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు దాన్ని వేసిండు 30,000 కోట్లతోని పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మార్చి డిజైన్ మార్చి పేరు మార్చి 1,00,00,000 కోట్లను పెట్టి ఇవాళ 1,00,000 కోట్లు చంపాడు కేవలం పైసలు చంపడానికే దాంతో ఏమైనా ఫాయిదా అయిందా ఆ కాళేశ్వరము కూలు స్టార్ట్ అయింది ఉంటుందా పోతుందా గ్యారెంటీ లేని పరిస్థితి అప్పుడు ఏమన్నా స్టార్టింగ్ లా అందరు ప్రశ్నిస్తుంటే అప్పుడు గివే కుంభముచ్చే డైలాగ్ కొడుతుండే అప్పుడప్పుడు తెలంగాణ పసిబిడ్డ కదా ఇప్పుడే నడకలు చేసింది అప్పుడప్పుడు తప్పుడు అడుగులు వేస్తాం సమైక్య పాలకుల పాలనలో జరిగిన పాపాలను కడడానికే టైం పడుతుంది అని చెప్పించి ఈ సెంటిమెంట్ డైలాగ్ కొట్టిండు ఫస్ట్ ఇయర్ లా ఈ సెంటిమెంట్ డైలాగ్ కొట్టేసరికి పాపం తెలంగాణలో అందరూ కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తప్పులు జరిగిన సరే నమ్మి ఇక ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ లా ఈ కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు చంపేయండి అయిపోయాయి ఇక దాని గురించి వాళ్ళు ప్రశ్నించడం లేరు ఇక ఏమన్నారు ప్రశ్నిస్తే ఒక కాళేశ్వరాన్ని అడ్డుకుంటున్నారు కాళేశ్వరం అభివృద్ధిని అడ్డుకుంటున్నారు తెలంగాణ సస్యశాలం కావాలొద్దు వీడు ఆంధ్రతో కమిట్ అయ్యిండు వాళ్ళ పైసలు తీసుకుని ఉల్టా డైలాగ్ కొడుతుండే ఇక ఫస్ట్ ఏమో కాళేశ్వరం ఇదే పసిబిడ్డ తప్పటడుగులు మళ్ళీ 3 టీఎంసీల సామర్థ్యాన్ని పెంచుతున్నా అని చెప్పి 1,00,000 కోట్లు అంచనాలు పెంచి ఆ 1,00,000 కోట్లు అలా చంపిండు దాని గురించి ఫస్ట్ టర్మ్ లో అదే అయిపోయింది
ఇప్పుడు సెకండ్ టర్మ్ లో 1,00,000 కోట్లు దోచుకుంటే సెకండ్ టర్మ్ లో మళ్ళా వేస్ట్ కాదు కదా సంపాదన నేను కుటుంబం సంపాదించుకోవాలి. ఈ సెకండ్ టర్మ్ లో వేసిన ద్వారా కళ్ళని కృష్ణా మీద పడ్డాయి. కృష్ణానయ్య 600 టీఎంసీలకు పైగా చెప్తే ఎంత మనకు 571 టీఎంసీ రావాలనుకుంటే 299 టీఎంసీలకు ఒప్పుకున్నాడు. అనుమతి లేని ఇంతకుముందు చూపెట్టి డాక్యుమెంట్ అనుమతి లేని ప్రాంతంలో ప్రాజెక్టును కృష్ణా బేసిన్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తా తెలంగాణను సస్యశ్యామలం చేస్తా అని చెప్పి ప్రతిపాదన తయారు చేసి 80,000 కోట్లతోని ఈ ప్రాజెక్టు పూర్తి చేయొచ్చని ఫస్ట్ అన్నాడు. పాలమూరు రంగారెడ్డిని 80,000 కోట్లతోని పూర్తి చేయొచ్చని చెప్పి ఆ రోజు చెప్పిండు. దానికి 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండు. 80,000 కోట్ల రూపాయలు అంచనా వేసిండు. 27,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు చేసిండు. ఒక్క చుక్క నీళ్ళు రాలే. 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఒక్క చుక్క నీళ్ళు రాలే. ఎందుకంటే ఆయన ప్రతిపాదనలో రిజర్వాయర్లు లిఫ్ట్ పాయింట్ తప్ప భూసేకరణ గాని కాలువలు గాని డిస్ట్రిబ్యూటర్లు గాని ఎక్కలేవైన ప్రతిపాదనలు కేవలము రిజర్వాయర్లు లిఫ్ట్ పాయింట్ తప్ప ఏం భూసేకరణ గాని కాలువలు గాని డిస్ట్రిబ్యూటర్లు ఏం లేవు. దానిలో ఒక చుక్క నీరెట్ వస్తుంది. కానీ 27,000 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టిండు. మళ్ళీ ఏమన్నాడు ఇవన్నీ బట్టి నువ్వు ప్రతిపాదన చేసేటప్పుడు నువ్వు పాలమూరు రంగారెడ్డి కడతావు. పాలమూరు రంగారెడ్డి ద్వారా నువ్వు నీళ్లు అందించాలి. మాకు నీళ్లు అందించడానికే నువ్వు ప్రతిపాదన తయారు చేసినావు. తయారు చేసేటప్పుడు తెలివి ఉండాలి నీకు ఎట్లా నీళ్లు మనకు అందించాలని చెప్పని. కానీ 80,000 కోట్లు అంటివి ప్రతిపాదన తయారు చేస్తుంది. దేనికోసం 80,000 కోట్లు అన్నావు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించి నీళ్లు తరలిస్తా అన్నావు. దీనికే మళ్ళీ ఏమన్నాడంటే ఈ 80,000 కోట్ల రూపాయలు 27,000 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ ఏమన్నాడంటే లేదా భూసేకరణకు ఈ కాలువలు నిర్మించడానికి డిస్ట్రిబ్యూటర్లకు వీటికి వెళ్తే మళ్ళీ 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి మళ్ళీ కొత్త ప్రతిపాదన తయారు చేసిండు. 80,000 కోట్లు ఫస్ట్ అన్నాడు నీళ్ళు అందిస్తాడు. మళ్ళా దాన్ని మార్చి మళ్ళా 50,000 కోట్ల రూపాయలు అదనంగా పెంచి తప్పులు లెక్కలు చూపట్టి మళ్ళా 1,00,000 కోట్లు అని చెప్పాడు. ఏదో ఫస్ట్ బాహుబలి 1 సినిమా హిట్ అయిందని చెప్పి బాహుబలి 2 చూపట్ట వేయండు. అట్టని ఫ్లాప్ అయిపోయింది. అది ఇంకో సినిమా ఉంది కదా తమిళ్ ఉంది కానీ పొన్నియిన్ సెల్వం 1 హిట్ అయింది. సెకండ్ అది ఫ్లాప్ అయింది. భారతీయుడు 1 హిట్ అయింది. సెకండ్ అది ఫ్లాప్ అయింది. ఈయన ఏమనుకున్నాడు అన్ని హిట్ అయితే అనుకున్నాడు. అడ్డం తిరిగి బోల్ ఒకలా పడ్డాడు. ఎందుకంటే దీనికి సినిమాలకు సెన్సార్ బోర్డు ఉన్నట్టే ఈ రెండు రాష్ట్రాల మధ్యలో ఏ రాష్ట్రాల మధ్యలైనా ఈ జల వివాదాలు జరిగినప్పుడు సమన్వయం చేయాలి, ఇరు రాష్ట్రాలకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వమే ఎప్పటికప్పుడు సెన్సార్ బోర్డు లెక్కనే అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు కానీ ఈ బోర్డ్స్ కానీ ఏర్పాటు చేస్తా ఉంటారు. కాబట్టి అప్పుడు దీని కూడా మొన్న ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ ద్వారా కూడా ఉమ్మడి ఏపీలో అప్పుడు వాటా ఎంత ఉంటే 1,005 టీఎంసీలు ఉండే. దానిలో తెలంగాణకు 600 నుంచి ఇది మొన్న ట్రిబ్యునల్ ఏర్పడక చెప్పింది అనేది 600 నుంచి 700 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉండే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కూడా కనీసం సోయి లేకుండా ఎప్పుడు అంచనాలు పెంచుడు, పైసలు చంపుడు, కాంట్రాక్టుల దగ్గర కమిషన్లు దొబ్బుడు, అనుకూలమైన కాంట్రాక్టులు ఇచ్చుడు, పక్క రాష్ట్రానికి అమ్ముడు ఓడు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసి ఇదే పని తప్ప కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో హెచ్చరించినా కూడా లేఖలు రాసినా కూడా కనీసం ఏ రోజు కేసీఆర్ అనే వ్యక్తి స్పందించిన పాపం వారి ఏ రోజు కూడా ఉల్టా పిట్టకథలతోని యాసతోని భాషతోని మమ్మల్ని హేళన చేసే ప్రయత్నం, మమ్మల్ని అవమానపరిచే ప్రయత్నం చేయడం, అటు పక్క రాష్ట్రంతో కుమ్మక్కై కాంట్రాక్టర్ కుమ్మక్కై అనగా ఆయన కుటుంబం లాభాలు పడ్డారు. ఈ 299 టీఎంసీలకు సంబంధించి
ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. వస్తే కేసీఆర్ ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఒప్పుకున్నాడు. ఇది ఎప్పుడు జరిగింది? 2016 సెప్టెంబర్ 21న మొదటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఒప్పుకున్నాడు, సంవత్సరం కోసం అని చెప్పన్నారు. మళ్ళీ సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మళ్ళీ ఎప్పుడు జరిగిందంటే 2020 అక్టోబర్ 16. సరే, ఫస్ట్ టైం మోసం జరిగింది, ఆ మోసాన్ని గుర్తించాలి కదా, గుర్తించలేదా ఇంతవరకు చెప్పాడు. మన సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా కనీసం మొదటిసారి అన్యాయం జరిగింది తెలంగాణకు, సెకండ్ సార్ అన్న సరిదిద్దామని చెప్పి సోయి లేదు. మన సెకండ్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు కూడా ఇదే సంతకం పెట్టాడు. మళ్ళా ఒకసారి అన్యాయం జరిగినప్పుడు గుర్తించాలి, సెకండ్ టైం మనం గ్రహించి మళ్ళా న్యాయం చేయాలి తెలంగాణ కంటే లేదు. సెకండ్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు కూడా మళ్ళీ సేమ్ అదే వాదన. ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినిట్స్ ఇది 2016 అక్టోబర్ 13 జరిగింది. సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 2020 అక్టోబర్ 16 జరిగింది. ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నా, నేను ఇవాళ తెలంగాణ సమాజాన్ని మీడియా ద్వారా చెప్తున్నా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో నేను, నా పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మేము గిట్లా స్పందించకుంటే ఇలా ఆ ప్రాంతంలోని ఈ తెలంగాణ రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని ఎవ్వరు కూడా కాపాడకపోదు, కాపాడకపోదు. ఏపీ ప్రభుత్వము సంగమేశ్వర ప్రాజెక్టు అక్రమంగా గడుతుందని చెప్పి ఆ రోజు పేపర్లో స్టోరీస్ వచ్చినాయి. ఒక పేపర్ స్టోరీ వచ్చింది, సారు సంగమేశ్వరం కడుతున్నారు, పంప్ హౌస్ కట్టే చోటే గుట్టు చప్పుడు కాకుండా పనులు, నీటిని మళ్లించేందుకు మట్టి కట్టలు. ఇది పేపర్లలో హెడ్లైన్స్ వచ్చింది. కేసీఆర్ చేసిన రీడిజన్ మొత్తం రివర్స్ అయిందని కూడా వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఏంటంటే ఒప్పందానికి మించి 30 టీఎంసీల నీళ్లు అధికంగా వాడుకుంటుందని చెప్పి ఆ రోజు వచ్చినాక రీడిజైన్ అన్నారు. అన్ని రివర్స్ అన్నారు. కనీసము ఆ రోజు పట్టించుకున్న పాపాన పోలే. ఆ రోజు మళ్ళా జగన్ గారు ఏం చేసిండు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్కి వచ్చిండు. ప్రగతి భవన్కి వచ్చినాక ఆ రోజు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ఇది ఏందో మొత్తంగా అది ఏమన్నాడే, ఏదో నామమాత్రం దాని ఏమంటారు ఫార్మాలిటీ, మర్యాద పూర్వకంగా నన్ను కలవడానికి వచ్చిండు అంటే ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కలవద్దానే, కుట్టాడుకో నానే నా డైలాగ్. ఆ రోజు కేసీఆర్ కూడా డైలాగ్ నా మీద. ఆ రోజు ఇలా కండ్లమంట వీళ్ళకు, కేసీఆర్ కూడా డైలాగ్. ఆ రోజు నాకు అనుమానం వచ్చాయి, దీనిలో ఏదో జరుగుతుందనండి. ఆ రోజు దీనిలో ఏదో వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందనక ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చినాక ఏమన్నా తెలుసా, బేసిన్లు లేవు, భేషజాలు లేవు, భేషజాలు లేవు అని చెప్పి కేసీఆర్ సార్ రోజు జలబంధం పేరు మీద ఇద్దరు కలిసి ప్రెస్ మీటింగ్, రెండు చోట్ల నుంచి గోదావరి నీళ్లు పోయావు మొత్తం ఇదే. ఆ రోజు ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను అడిగిన కేసీఆర్ సార్ లేఖ రాసిన, సార్ అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు, నువ్వు ఆపు అంటే కనీసం దానికి స్పందన లేదు. ఇక్కడ జగన్ గారేమో ఈడికి వచ్చిండు, ఏడికి ప్రగతి భవన్కి వచ్చిండు. దావతులు ఫుల్ నడిచిన దావతులు, ఇద్దరి మధ్య కాంట్రాక్టర్
డిసైడ్ అయిపోయాడు. పనులు ప్రారంభించాలని చెప్పి ఇద్దరు నిర్ణయించుకున్నారు. టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేసిర్రు. స్టార్ట్ చేశాక కేసీఆర్ సార్ చేసిండు, మళ్ళా రోజక్క దగ్గరికి పోయాడు. పోయి రొయ్యల పులుసు తిన్నాడు. ఇది నేను చెప్పిన ప్రెస్కి చెప్పాడు, రొయ్యల పులుసు చాలా బాగుందని చెప్పి ఆయన చెప్పాడు. చేపల ఫ్రై తిన్నాడు, పీతల రోస్ట్. రోజక్క ఏం చేసిందంటే ఇక్కడి నుంచి అక్కడ రాక గులాబీ రేకులు వరిచి మన తెలంగాణ బాపుని స్వాగతం పలికింది. కేసీఆర్ కుటుంబానికి పట్టు వస్త్రాలు చెప్పి పెట్టారు. ఫోటోలు ఉన్నాయన్న. ఇక కేసీఆర్ సార్ అక్కడ గుళ్ళేసుకొని పూజ చేసి పాప సెంటిమెంట్ ఒక గుళ్ళ పూజ చేసి పెద్దన్న. ఇక దానిలో ఏం చేసినాడా, ఇక డైలాగ్ చూడు, రాయలసీమను రత్నాల సీమగా మారుస్తా, తెలంగాణ జలాలకు అవసరం వస్తే రాయలసీమకు తరలిస్తా, పెద్దన్న పాత్ర పోషిస్తా. ఈడ మాత్రం తెలంగాణకు విలన్, ఆడ మాత్రం పెద్దన్న పాత్ర. ఈయన తెలంగాణ ఉద్యమకారుడు. ఈయనే తెలంగాణను సాధించిన బాపు, తెలంగాణ బాపు ఈయనే. కేసీఆర్ ను గులాబీ రేకులపై నడిపించిన రోజా. పట్టువాసాలు కవితకు కూడా పట్టువాసాలు పెట్టి కవితకు చెప్పాలి మరి అలా. గులాబీ రేకులు నడుస్తుండే తెలంగాణ. చూడండి గులాబీ రేకులు, ఇది చూపట్టండి. ఇది రాయలసీమ రతనాసీమ మార్స్తా గులాబీ రేకుల మీద నడుస్తున్న కేసీఆర్ ఖుషైపోయాడు. చిచ్చారు పోయి ఖుషైపోయాడు. ఇక ఊకదమ్ముడు ఉపన్యాసం వచ్చింది. ఇక కవితక్క కూడా బట్టలు పెట్టారు. ఫోటో చూపట్టన్నా, కవితక్క ఇప్పుడు చూస్తుంది కదా. కవితక్క కూడా బట్టలు పెట్టారు. ఇప్పుడు కవితక్క చెప్పాలి ఏం జరిగిందని చెప్పాలి. ఇప్పుడు కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ పార్టీ జరిగిన అవినీతి అక్రమాలను కవితక్క బయటపడుతున్నది. హ్యాట్స్ ఆఫ్, మేము స్వాగతిస్తున్నాం దాన్ని. ఎక్కడ అవినీతి జరిగినా, ఎవరు అవినీతి పాల్పడ్డా, ఎవరు దాన్ని బయట పెట్టినా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని 3 హయాంలటువంటి నరేంద్ర మోడీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణలు లేవు. కానీ కవితక్క బయట పడుతుంటే మేము సహకరిస్తాం. ఇప్పుడు కవితక్క కూడా ఈ విషయాన్ని బయట ఏం జరిగింది. తండ్రి కాబట్టి రమ్మంటే బిడ్డ పోవాల్సి వస్తుంది. మరి కవితక్క స్పష్టం చేయాలి. ఇప్పుడు నీ కూడా బట్టలు పెట్టారు. ఆ రోజు ఈ బట్టలు పెట్టిన ఈ దావత్ వెనుక ఉన్నట్టు మర్మమేంది? అదే కవితక్క కూడా ఆ రోజు వద్దన్నట్టున్నది. నాకు కొంచెం సమాచారం అయితే ఉన్నది. అదే వద్ద దావత్ అదేమద్దు, ఈ చేపల పులుసులు, ఈ రొయ్యల పులుసు మా ఇంట్లో పెట్టుకోవచ్చు వద్దన్నట్టు నాకు తెలుసు. మరి కవితకే చెప్పాలి. మరి ఆ రోజు వద్దన్నదా, కవిత కూడా పోదామన్నదా, కవితకే చెప్పాలి. కవిత నమ్మకం ఉంది. ఎందుకంటే బయటపడుతుంది కదా పాపం. ఇప్పుడు అన్ని అవినీతి బయటపడుతుంది కదా. ఇక దావత్ చూడండి, ఇతరుడు చూడ. ఇది డైనింగ్ టేబుల్ మీద మొత్తం గిన్నెలే, అన్ని డిష్లే. ఇవి ఏమన్నా రాసిడా, నగరిలో రోజా ఇంట్లో భోజనం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కుమార్తె కవిత. దావత్ ఇచ్చిన రోజా. ఈ లోపలికి రానిచ్చిన కిచెన్ కూడా రానిచ్చిన ఫోటోగ్రాఫర్లను. ఈ తిని తిని ఏం చేసింది తెలుసా? ఇది ఈ నాన్ వెజ్ తిరుమల యాత్ర కూడా రద్దు చేసుకున్నారు. తిరుపతి బంద్ చేసుకున్నారు. రోజు ఇచ్చిన తిరుమల యాత్ర రద్దు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టేటప్పుడు నేను కేసీఆర్ గారికి లెటర్ రాసిన. ఇక ఆ రోజు మేము ఫస్ట్ చెప్తాను, మేము ఫైట్ చేస్తాం. ఇక నేను ఈ జరిగిన వెంటనే ఇగో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఇండ్ల మీద నల్ల జెండాలు ఎగరేస్తాం. ఎవరు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతున్నారు అని చెప్పించి మా ఇంటి మీద నేను జెండా ఎగరేసిన, మాస్క్ పెట్టుకుని జెండా ఎగరేసిన. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇంటి మీద నల్ల జెండాలు ఎగరేసారు. మేము రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టాం. కృష్ణా జలాల వినియోగంలో కేసీఆర్ విఫలం. ఇగో రౌండ్ టేబుల్ మీటింగ్ దీనిలో డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మురళీధర్ గారు ఉన్నారు. రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టాం మేము. ఇది అన్ని అయిన తర్వాత ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతుంటే
నేను కేసీఆర్ గారికి ఒక లెక్క రాసిన, సార్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతున్నారు, పేపర్లో కూడా వచ్చింది, మరి జగన్ గారు మీ ఇంటికి వచ్చిండ్రు, నువ్వు రోజక్క ఇంటికి వేణవు, దీనిలో మర్మమేంది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపని చెప్పి ఆ రాష్ట్రానికి లేఖ రాయంటే లేఖ రాయలే. లేఖ రాకుండా నేను రాసిన. ఎప్పుడన్నా 3/7/2021 రోజు ఫస్ట్ గజేంద్ర సింగ్ షెకావత్ గారు రాసిన లేఖ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతున్నారు, మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు అని చెప్పి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి నేను లేఖ రాసిన. లేఖ అనేది ముఖ్యమంత్రి రాలే, నేను రాసిన లేఖ రోజు. లేఖ రాసిన పట్టించుకోకుంటే లాస్ట్ నేను ఢిల్లీ పోయినా రోజు. ఢిల్లీ పోయి కేంద్ర మంత్రి గారిని కలిసిన నేను, సార్ నేను కేసీఆర్ లేఖ రాసిన, లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఆ టెండర్ ఆపాలి సార్ అని నేను రాసిన తర్వాత నేను కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా, ఈ విషయం స్పష్టం చేసినా అని చెప్పి ఆ రోజు. వాస్తవానికి ఏంటంటే ఈ జలశక్తి మినిస్టర్ల అడ్వైజర్ ఉండే వెదిరే శ్రీరామ్ గారు, నిజంగా ఆయనకైతే హ్యాట్స్ ఆఫ్ అన్న. వెదిరే శ్రీరామ్ గారు ఇట్లా ఆ రోజు అడ్వైజర్, ఈ జలశక్తి మినిస్టర్ అడ్వైజర్ లేకుంటే ఇవాళ తెలంగాణకు మాత్రం పూర్తిగా అన్యాయం జరిగేది. నాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడము, రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలి, మన రాష్ట్రానికి అన్యాయం జరగద్దు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగద్దు. రాజ్యాంగబద్దంగా విభజన యాక్ట్ ప్రకారము మనకు జలాలు వినియోగం జరగాలి, మనం వాడుకోవాలని చెప్పి ఇటు ఈ రాష్ట్రానికి కానీ ఆ రాష్ట్రాన్ని సపోర్ట్ చేయాలి న్యాయంగా. ఇలా వెదిరే శ్రీరామ్ గారు ఉన్నారు. ఆ రోజు వెదిరే శ్రీరామ్ గారు ఎప్పుడప్పుడు అడ్వైజ్ చేస్తున్నారు, నాకు జలశక్తి మినిస్టర్కి అడ్వైజ్ చేస్తున్నారు, సార్ ఆ రాష్ట్రానికి అన్యాయం జరగద్దు, ఈ రాష్ట్రానికి అన్యాయం, రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని చెప్పి కోరికతో కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల గురించి ఆలోచించింది. కానీ తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రం ఎప్పుడప్పుడు హెచ్చరించింది, అయినా కూడా మాట్లాడలే. నేను ఆ రోజు కేంద్ర మంత్రికి లెటర్ రాసిన, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారికి లెటర్ రాసిన, నా లెటర్ తీసుకుపోయి చెత్తపుట్లో పడేసిండు. ఇక కేసీఆర్ ఇంటలేడని భావించే నేను ఢిల్లీ పోయి, సార్ దయచేసి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టండి, మీటింగ్ పెడితే చర్చ జరుగుతుంది, ఇది ఆపకుంటే మాకు అన్యాయం జరుగుతుంది సార్ అని చెప్పి మొత్తుకున్న రోజు నేను. లాస్ట్ కు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాం. ఏ రోజు? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే ఆ రోజు ఏం చేసిండు, ఎంత కుట్ర అంటే కేసీఆర్ అంటే మోసం. ఇది ఇంపార్టెంట్ విషయం అన్న. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే డేట్ కొంచెం ఇక డేట్ ఆ డేట్ కొంచెం నాకు మిస్ అయింది అన్నది. డేటు డిసైడ్ చేసిండ్రు. ఎందుకంటే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు ఆపాలి, మనం ఆ వర్క్ ను ఆపాలని చెప్పి రెండు రాష్ట్రాల డిస్కషన్ జరగాలి, సామరస్యపూర్వకంగా ఉండాలని చెప్పి అపెక్స్ కౌన్సిల్ డేట్ డిసైడ్ చేసి కేసీఆర్ గారికి లేఖ రాసింది జలశక్తి మినిస్ట్రీ. ఇంకో ఫలానా డేట్ నాడు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉంది, మీరు రావాలి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి లేఖ రాస్తే ఎంత మూర్ఖుడు కేసీఆర్ అనే వ్యక్తి అంటే, ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు పోతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాల్సి వస్తుంది అని చెప్పి నేను ఆ సమావేశానికి రాలేను అని లేఖ రాసింది. నేను అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సమావేశానికి ఈ డేట్ నాడు రాలేను అని లేఖ రాసిండు. ఎందుకు రాలేను అనంటే, ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాల్సి వస్తుంది, కమిషన్ రావు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కైండు, కాంట్రాక్టర్ కుమ్మక్కైండు, నాకు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం కాదు, పైసలు ముఖ్యం అని చెప్పి
అప్పైస్ కౌన్సిల్ మీటింగ్ రాకుండా డుమ్మా కొట్టిండు, లేఖ రాసిండు. నేను మొండి పడుతున్నా ఏం చేసినా లేదు ఎట్టి పట్ల మళ్ళా జరగాల్సిందని చెప్పి మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ పెట్టించిన మీటింగ్, మళ్ళీ మొండి పడుతున్న మళ్ళీ అప్పైస్ కౌన్సిల్ మీటింగ్ పెట్టించింది నేనే, లేఖ రాసింది. ఆ మీటింగ్ పోయిన రోజు ఆ మీటింగ్ పోయిన రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా రంగారెడ్డి జిల్లా నుంచి నాగర్ కర్నూలు వరకు, ఇటు ఖమ్మంలో, ఇటు నల్గొండలో, అన్ని జిల్లాలో హెడ్ క్వార్టర్లో మేము ఆందోళన చేస్తాం. కేసీఆర్ ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర పరువును కాపాడు, మా దక్షిణ తెలంగాణ ఎండగొట్టకు, తాగడానికి నీళ్లు, పంట పొలాలకు నీళ్లు, తెలంగాణ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, మా కోసం అప్పైస్ కౌన్సిల్ లో కొట్లాడని చెప్పి ప్లే కార్డ్స్ పెట్టించి ఇవాళ ఈ ప్రాంతం మొత్తం కూడా ఆందోళన చేస్తాం. మేము ఆంధ్ర భవన్ లో కూడా ఆందోళన చేస్తాం. మేము ఈ మీటింగ్ 3 గంటల పాటు నడిచినంత సేపు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు గారు నీటిలో మునిగి, ఇంతవరకు మునిగి 3 గంటల పాటు నీళ్లలో కూర్చొని నిరసన వ్యక్తం చేశాడు. రోడ్డు మీకెక్కి నల్ల జెండాలతో నిరసన చేసినాం. కేసీఆర్ మా కోసం కొట్టాడు, తెలంగాణ కోసం కొట్టాడంటే పోయిండు, వాపసు వచ్చేసాడు. దానిలో ప్రశ్నించాడు. మాకు అప్పుడు నిద్ర లేచాడు కేసీఆర్. మా తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు కాదు 570 అంటే అప్పుడు జగన్ గారు ఏమన్నారు, నువ్వే ఒప్పుకున్నావు చంద్రబాబుతో మాట్లాడుకోని అని జగన్ గారు సమాధానం చెప్పారు. మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గారి గురించి కనీసం మాట్లాడిన పాపన వాళ్ళ కేసీఆర్ అన్న వ్యక్తి. ఆ రోజు కేఆర్ఎంబి ద్వారా కేంద్ర ప్రభుత్వము స్పందించి ఆంధ్రప్రదేశ్ కు కేఆర్ఎంబి ద్వారా కేంద్ర ప్రభుత్వం లేఖ రాయించింది. ఏంటంటే సవాల్ లేదు, మీరు అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతున్నారు, దీన్ని ఆపాలని చెప్పి కేఆర్ఎంబి లేఖ రాస్తే, కేంద్రం లేఖ రాస్తే ఆ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపింది. ఇది సత్యం. ఇది ఇవాళ ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఏమంటున్నారు, నేను మొన్న చంద్రబాబు కలిసి ఆపినా ఈయన చెప్తున్నాడు, మొన్న ఆపినట. కేసీఆర్ ఏమంటారు, హరీష్ రావు ఏమంటున్నాడు, లేదు కేసీఆరే ఆపినని హరీష్ రావు. నా లేఖ చూపట్టి, నాకు నువ్వు ఆపినట్టు ఈయన ఆపిన లేఖ చూపట్టు, నేను చూపడుతున్నా లేఖ చూపడుతున్నా, నేను అరు లేఖ రాసి నేను చూపడుతున్నా. నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. గజేంద్ర సింగ్ షెకావత్ గారు కేఆర్ఎంబి ద్వారా లేఖ రాసి దాన్ని ఆపింది వాస్తవం. ఈరోజు పనులు ఆగినాయంటే ఇలా కేంద్ర ప్రభుత్వం చొరవ వల్ల ఆపింది మేము. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడింది మేము. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులను ఆపింది మేము. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది. ఇవాళ మేమే నీటి వర్లము, మేమే అన్నట్టు ఇవాళ అసెంబ్లీ వేదికగా ఓరుకోరు కొట్టాడుకొని, బూతులు తిట్టుకొని, బండబూతులు తిట్టుకొని ఇలా చర్చ దేని మీద జరుగుతుందంటే ఈ పార్టీ ఆ పార్టీ బూతులు తిట్టుకున్నారని చెప్పి టీవీలలో చర్చ జరిగే దౌర్భాగ్య స్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. బూతుల మీద చర్చ జరుగుతుంది. వాళ్ళ వీళ్ళు తోలు తీస్తా అంటే వాళ్ళు నడకొస్తా అంటారు. ఇంకా కొన్ని టీవీలలో అదే సెన్సార్ క్వింగ్ క్వింగ్ అంటారు కదా, అట్లా ఆపి తిట్టుకునే పరిస్థితి వచ్చింది. అలా సెన్సార్ వేసి డైలాగ్ చూపెట్టే పరిస్థితి. ఇది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క భాష. ఇప్పుడు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపినట్టు మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? ఆపింది మీరా? ఏ ప్రమాణం సిద్ధం? మీరు ఏ ప్రమాణం సిద్ధం? అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ అవతలాడుతున్నది. అప్పుడు లేడన్నా రేవంత్ రెడ్డి గారు లేరు, ఉత్తమ్ కుమార్ లేడా? మీకు ఎక్కడ టీవీలు చూడండి, ఇలా క్లిప్పింగ్స్ అన్ని మీ దగ్గర ఉంటాయి, పేపర్లు అన్ని మీయే. ఎక్కడన్నా అప్పుడు జరిగిన అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించిందా? కేసీఆర్ ఏ రోజు వ్యతిరేకించిందా?
వ్యతిరేకించింది మేము, ఆపింది మేము, లేఖలు రాసింది మేము, ఆదేశాలు ఇచ్చింది మేము, గ్రౌండ్ లో కొట్లాడింది మేము. లోపల జరిగేది ఒకటైతే బయటికి లీక్ ఇచ్చేది వేరే కేసీఆర్. నేను చాలా సందర్భాలు చెప్పిన, ఆ రోజు నేనేం చేసినా ఈ బయటికి వచ్చి మళ్ళా ఎట్లా చెప్తారంటే లీక్లు ఇస్తే అవే టీవీలో వస్తాయి. అప్పుడు మీరు కేసీఆర్ చెప్పినట్టే టీవీలో వచ్చాయి, కేసీఆర్ చెప్పినట్టే పేపర్లు వచ్చాయి. మరి రాశారు ఎప్పుడైనా? అప్పుడే ఇప్పుడు రాస్తలేరు. ఏమైంది? నాకు ముందే ప్లాన్ చేసిన నేను ఈ చరిత్ర కంటే కేసీఆర్ ఎక్కువ చదివిన, నేను కేసీఆర్ వ్యవహార శైలి, కేసీఆర్ ఎక్కువ చదివిన. నేను అప్పుడు ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోతాడు, పోయి బయటగా ఏం చెప్తాడు, నేను మొత్తం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో యుద్ధం చేసినా అని బయట లీక్లు ఇస్తాడు. లీక్ లేకుండా బయట ముందే అయిపోతాడు, అరే నేను లోపలికి పోయిన వెంటనే ఇట్లా బ్రేకింగ్ ఇవ్వాలని చెప్పిపోతాడు. నేను కేసీఆర్ కంటే ఫాస్ట్. నేనేం చేస్తా అంటే ఆ రోజు నేను మా స్పోక్స్ పర్సన్ పెట్టి లోపల జరిగిన విషయాలను వెంట ఆ లైవ్ లో గమనించి కేసీఆర్ మీటింగ్ ప్రెస్ మీటింగ్ పెట్టి ఏమంటాడు, ఇది అన్యాయం చేసింది ఇట్లా. ఇది చూడరన్న, ప్రతిసారి కేంద్రాన్ని తిరుగుతూ ఉంటారు, ప్రతిసారి కేంద్రాన్ని వాళ్ళు దుమ్మెత్తిపోస్తూ ఉంటారు. కానీ జరిగిన అసలు విషయాలు ఇలా ఆ కేంద్రం ఏం చేసింది, ఎట్లా ఆపిందో సమాజం గమనించలేకపోతుంది. వాళ్ళ మా బాధ, మేము కష్టపడే తీరును సమాజం గుర్తించలేకపోతున్నది, మీడియా కూడా మా చూపడలేకపోతున్నది. కాబట్టి ఆ రోజు ఏం చేసిన, నేను ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగిన వెంటనే గజన శిక్షతో ప్రెస్ మీటింగ్ పెట్టించిన నేను, జరిగింది ఏందో అని చెప్పండి. ఇక మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెట్టలే కేసీఆర్. ఇక నువ్వు బ్రేకులు ఇస్తే నెక్స్ట్ ఇచ్చిన, లేకుంటే నేను గిట్లా గజని శెఖావత్ గారితో ప్రెస్ మీటింగ్ పెట్టకుంటే మన అంకుల్ తెలంగాణ బాపు చిచ్చా ఇవన్నీ ఆయనకు ట్యాగ్ లైన్స్ అవన్నీ బయటకు వచ్చి నేను ఇట్లా యుద్ధం చేసినా, పోడ్చినా, గీసినా, కేంద్రం మెడలు వంచినా, ఇది వంచినా, అది వంచినా అని చెప్పి ముందే ప్రెస్ మీట్ పెడితే నోరు మూసుకొని ఇట్లా అంటారు. మళ్ళా గజన్ శెఖావత్ చెప్పినటువంటి ఒక్కదానికి సమాధానం చెప్పలే. మళ్ళీ తర్వాత అడ్రస్ లో కూడా ఫామ్ అవ్వనండి. ఆ రోజు కేంద్ర మంత్రి క్లియర్ చెప్పారు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం కారకులు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ముఖ్యమంత్రి. జరుగుతున్న అన్యాయాన్ని మేము హెచ్చరించినా కూడా లాస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం గ్రహించినట్టు నటిస్తున్నది. ఇంత చరిత్ర ఉంటే, ఇంత మేము ఫైట్ చేస్తే ఇవన్నీ ఆధారాలు నేను దీన్ని పట్టికిసిపెట్టా. ఇవన్నీ కూడా ఈ పూర్తి ఆధారాలు అన్ని టీవీల యాజమాన్యాలకు, అన్ని పత్రికల యాజమాన్యాలకు అందరికీ పంపిస్తా. దయచేసి ఇప్పుడైనా గుర్తించండి, కాంగ్రెస్ పార్టీ గతంలో సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కృష్ణా జలాల విషయంలో గాని, గోదావరి జలాల విషయంలో ఏ విధంగా అన్యాయం చేసింది. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ఇలా పాలమూరు రంగారెడ్డి పేరు లేకుండా ఏ విధంగా అన్యాయం చేసింది. ఇలా పాలమూరు రంగారెడ్డి పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇట్లా అన్యాయం చేసింది, ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇట్లా అన్యాయం చేసింది. అన్ని వివరాలు అందిస్తా. ఇప్పుడు సమానం చెప్పాలి, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు ఎంత హేళన చేసినప్పుడైతే మమ్మల్ని పురుగు తీసేసి చేసింది. ఇట్లా కాబట్టి ఇప్పటికైనా ఈ రాజకీయాలు పక్కకు పెట్టి, ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు పక్కకు పెట్టి 6 గ్యారెంటీల చర్చ జరగాలి. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రాజెక్టుల పేరుతో గాని ఇతరత్రా జరిగిన అవినీతి మీద చర్చ జరగాలి. దాంతోపాటు తెలంగాణ హక్కులు కాపాడడంలో రావాల్సిన వాటా విషయంలో అన్ని పార్టీలు కలిసి ఒక వేదికగా తయారై దక్షిణ తెలంగాణను అన్యాయం జరగకుండా, ఎడారి కాకుండా కాపాడడానికి ముందుకు రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అప్పీల్ చేస్తున్నది. ఇప్పటి వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఈ పాలమూరు, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చేసిన అన్యాయం చాలిగా
ఇప్పటికైనా రండి, కలిసి ముందుకు పోదాం, కలిసి ఆ ప్రాంతాన్ని ఆదుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాంతానికి అన్యాయం చేసింది మీరే, ఈ రెండు పార్టీలే. న్యాయం చేయడం కొట్టాడింది మేము, ఆధారాలున్నాయి. ఇప్పటికి కలిసి రావాల్సిందిగా ఈ వేదిక ద్వారా రెండు పార్టీలకు నేను అప్పీల్ చేస్తున్నాను. అన్యాయం చేయొద్దని నేను అంటున్నా, రమ్మంటున్నా, కలిసి పోదామంటున్నా. ఆ రాష్ట్రానికి అన్యాయం చేయాలి, ఈ రాష్ట్రానికి అన్యాయం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఆలోచన కాదు. చట్ట ప్రకారము న్యాయంగా ఏ విధంగా ఒప్పందాలు జరిగినాయో ఇక్కడ అన్యాయం జరిగితే కలిసి కూర్చొని రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలి వల్ల, లోపాయకారి ఒప్పందాల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దాన్ని అడ్డుకునేందుకు భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు టీఆర్ఎస్ తో బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న రిలేషన్షిప్ వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు అభివృద్ధి కావచ్చు అక్రమాల మీద ఏం చర్యలు తీసుకోవట్లేదని చెప్పి ఏం రాసిండో రాయాలి. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అన్నారు, సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ చదవమని చెప్పండి. కాళేశ్వరము 1,50,000 కోట్ల మీద అవినీతి జరిగిందని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేసుడా? మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం 9,000 కోట్లు అన్యాయం జరిగింది ఎంక్వైరీ చేసుడా? క్లారిటీ ఏమని చెప్పండి. చేస్తున్నామన్నా, ఇప్పుడు రోజు చేస్తున్నాం, రోజు ఏమడుతుంది. ఇప్పుడు గింత చేస్తే కనీసం క్లిప్పింగ్లు మీరే పెడుతుంది, అప్పుడు బ్రేకింగ్లు మీరే పెడుతుంది. గింత కష్టపడితే అపేస్ కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడు పెట్టాలని నేను పెట్టించాను. అవన్నీ మీ దగ్గర ఉన్నాయి. మరి టీవీ చూస్తే మాకు ఇలా బాధ అనిపించాలి పెట్టండి. నేను ఇవాళ టీవీలు చూసినాక అరే అసలు కొట్టాడింది మమ్మల్ని పక్కకు పెట్టిర్రు, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని తీసుకొచ్చి వాళ్ళు కొట్టాడింది, వాళ్ళు బూతులు మాట్లాడుకుని చూపడుతుంటే ఇలా బాధ అనిపించే, ఇలా ఆవేదనతోని ఇలా మీడియా సమావేశం పెట్టిన ఆధారాలతో సహా నేను చెప్పిన దానిలో తప్పు చెప్పండి, నేను ప్రూఫ్ పంపిస్తా. ఇక గట్టిన ఇప్పుడు గట్టిన బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు గట్టిన వేసింది. 10 లక్షల కోట్ల నిధులను, అభివృద్ధి కార్యక్రమాలను మేము తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాల కాలంలో ఇస్తామని చెప్పి అనేక సందర్భాల్లో మేము చెప్పినాం. ఆధారాలు కిషన్ రెడ్డి గారి పాపం ఒక 10-20 సార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపెట్టారు. ఆర్టీసీ కళ్యాణ మండపంలో, బీజేపీ ఆఫీసులో, అన్ని జిల్లాల్లో. ఆయనప్పుడు గదే, కేసీఆర్ అన్నప్పుడు గిదే, ఈ ప్రభుత్వం గదే. మరి మీ 6 గ్యారెంటీల సంగతి చెప్పు. ఫస్ట్ నీ 6 గ్యారెంటీల సంగతి చెప్పు నాకు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి కదా, ఒక్క పైసా ఇప్పుడు గెలిచి నెల రోజులు అయింది, ఒక్క పైసా ఇచ్చినావా? అంతకుముందు ఇచ్చినావా? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అంటున్నావు, కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉండవు. ఈ మున్సిపాలిటీకి, కార్పొరేషన్లకు నువ్వు ఒక పైసా ఇచ్చినావా చెప్పు. చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. చంద్రబాబుతో చెప్పి ఆపించిన అన్నప్పుడు లోకేష్ గారు చెప్పి కూడా ఆపాలి. ఏడ మద్దతే ఆపింది మేమే, ఏడ మద్దతు చెప్పరాదు. ఇప్పుడు ఇన్ని పేపర్లు చూపెట్టినా, అన్ని ఆధారాలు చూపెట్టినా, నేను ఇన్ని లేఖలు రాసినాము, పేపర్ మీ రాసిన పేపర్లే మీకు చూపెట్టినా. నేను బీజేపీ కొట్టాడేది చూపెట్టినా, కేంద్రం ఆపింది చూపెట్టినా. ఎక్కడైనా కేసీఆర్ ఆపినట్టుందా? ఎప్పుడన్నా దీన్ని ఎక్కడైనా రేవంత్ రెడ్డి గారు కానీ, ఇప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అప్పుడు ఆపినట్టు లేఖలున్నాయా? ఏ పేపర్లన్నా వచ్చినాయా? కేంద్ర ప్రభుత్వమే ఆపినట్టు ఆధారాలు కూడా పెట్టాను నేను. ఇక కేంద్ర ప్రభుత్వం అటు సపోర్ట్ ఇస్తుంది కంటే ఎట్లంటారు? ఇప్పుడు సాల్వ్ చేయడానికే మేము ఉన్నాం కదా. కానీ అన్యాయం చేసింది ఎవరు? అన్యాయం చేసింది ఎవరు? దావత్ ఇచ్చి రొయ్యలకు ఫ్రై, చేపలు తిన్నది ఎవరు? ఒప్పుకున్నది ఎవరు? టెండర్ ఆపకుండా
అడ్డుకున్నది ఎవరు? టెండర్ అయితే సపోర్ట్ ఇచ్చింది ఎవరు? ఇవాళ పాలమూరు రంగారెడ్డి పేరు లేకుండా చేసింది ఎవరు? కాంగ్రెస్ కూడా అన్యాయం చేసింది. ఇది చేసింది ఈ యాక్ట్ ఇది కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. ఇది పాలమూరు రంగారెడ్డిలో కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది రీఆర్గనైజేషన్ యాక్ట్ అండి జిల్లా. మరి పాలమూరు రంగారెడ్డి ఎందుకు లేదు? పోలవరం ఉన్న జిల్లా. ఈ యాక్ట్ మొత్తంలో పోలవరం ఉన్నాను. ఒకసారి పొద్దున్న నేను యాక్ట్ పంపిస్తా. ఈ పోలవరం దీనిలో ఉంది. పోలవరం ఉంది దీనిలో. నదీ జలాల విషయంలో తెలంగాణ, ఆంధ్ర ఈ రెండింటి విషయాల్లో వీళ్ళు పార్టీలో మోసం చేసే అది ఇది అంటున్నారు. రేపు నదుల అనుసంధానం అనేది కేంద్రం ఒక బృహత్తర ప్రణాళిక తీసుకురాబోతుంది. దానిలో భాగంగానే ఇటు గోదావరి నుంచి శ్రీశైలానికి నీళ్లు తీసుకుపోవడానికి వాళ్ళు సిద్ధమైంది ఏపీ. అది నదుల అనుసంధానంలో భాగమవుతుందా? ఇప్పుడు మాకు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అన్యాయం చేయాలని కాదు. కేంద్ర ప్రభుత్వము రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలి, రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకునేటువంటి ప్రభుత్వం. దాన్ని ఎవరైనా కూడా పోరాటం దీని ఉంది. చదివిపోతుంది. అసెంబ్లీలో మా మైకులు చూపెట్టారా? ప్రొటెస్ట్ చేస్తే బయటకు వచ్చి మాట్లాడారు మా వాళ్ళు. పాయల శంకర్ గారు మాట్లాడారు, మహేశ్వరి గారు మాట్లాడారు. మా బాధ మా చూపెడతారనే బాధ కానీ అసెంబ్లీలో మా ఎమ్మెల్యే లేచి మాట్లాడితే స్పీకర్ గారు ఏమంటారంటే లేచి మాట్లాడితే లేదు ముఖ్యమంత్రి గారు రిప్లై ఇచ్చినాక మీ టైం ముఖ్యమంత్రి గారు మాట్లాడినాక రిప్లై ఉంటారు. ఏమన్నా ముఖ్యమంత్రి రిప్లై ఎప్పుడు ఇస్తారు? విపక్ష సభ్యులు మాట్లాడిన తర్వాత దానికి క్లారిటీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఇస్తారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడినాక మేము మైక్ ఇస్తామంటే అది నమ్ముతాం? అది మా పార్టీ శాసనసభ్యులకు ఇవన్నీ మాట్లాడదామని చెప్పి మా పార్టీ శాసనసభ్యులు ప్రిపేర్ అయి ఉన్నారు, రెడీ ఉన్నారు. టైం ఇవ్వాలి. ఇప్పుడు లీడ్ అన్యాయం జరగదని మేము కొట్టాడుతున్నాం కదా, ఆపిందే మేము కదా, ఇంకా లీడ్ చేయమంటావు? కేఆర్ఎంబీ ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపాలని చెప్పి కేఆర్ఎంబీ ద్వారా కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నోటీస్ ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం కదా. ఇక అది వాళ్ళ రాష్ట్ర రాజకీయాలు దాన్ని నేను పోతున్నా, వాళ్ళు అనుకుంటే నాకు సంబంధం. నదీ జలాల నివారణ మీద మరొకసారి కోఆర్డినేట్ చేసే అవకాశం ఉంటుందా? ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంటుందా? కేంద్ర ప్రభుత్వము ఫస్ట్ వీళ్ళ మైండ్ సెట్ మారాలి. ఆ ప్రభుత్వము కాంట్రాక్టర్లు కమిషన్ల కోసం ఆ ప్రభుత్వము, ఈ ప్రభుత్వము మా కాంట్రాక్టులవే మొత్తం కేసీఆర్ దోషకమైన మాకు ఏం మిగులుతుంది వీళ్ళ మైండ్ సెట్ మారితే అప్పుడు న్యాయం జరుగుతుంది, తెలంగాణ న్యాయం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రానికి అన్యాయం చేయదు, ఆ రాష్ట్రానికి అన్యాయం చేయము. న్యాయబద్దంగా కేంద్ర ప్రభుత్వం వివరిస్తుంది. ట్రిబ్యునల్ విషయం అనేది ట్రిబ్యునల్ ఏర్పడేయాలంటే కేసీఆర్ అది కూడా విషయం. ట్రిబ్యునల్ ఏర్పడేయాలి అని పడినాడు. ఒక 50 లెటర్లు రాసిండన్న కేసీఆర్ కేంద్రానికి, ఒక 50 లెక్కలు రాసిండు. కేంద్రం మెడల్ వంచుతా అని చెప్పి ఒక 50 లెక్కలు రాసిండు ట్రిబ్యునల్ ఏర్పడేయాలని పని. నేను ఊకే కేసీఆర్ మెడల్ వంచుతా అంటారని చెప్పి నేను మా లా మినిస్టర్ దగ్గరికి పోయినాక లా మినిస్టర్ ఏం చేసిండు, జలశక్తి మినిస్టర్ పిలిచాడు. ఆ రోజు లా మినిస్టర్ నేను జలశక్తి మినిస్టర్ కూర్చొని వీరేశ్వరం గారు ఉండే. కూర్చున్నప్పుడు సార్ ఊకే కేసీఆర్ మెడల్ వంచుతా అంటున్నాడు, ఈ మెడల్ వంచుడు ఏంది, ఇది ఏం సార్ అనక ఇంత డల్లా కొట్టినా అన్నాడు. ఎవరు? లా మినిస్టర్. అవును సార్ రోజు అంటుంది సార్ అన్న అంటూ లాస్ట్ కు ఈ జలశక్తి మినిస్టర్ చేసినంటే నాకు 10 లెటర్లు చూపెట్టినా. ఇక కేసీఆర్ ట్రిబ్యునల్ విషయంలో లేఖ రాసినప్పుడల్లా మేము రిప్లై ఇస్తున్నాం. ఈ రిప్లై ఇచ్చిన పేపర్ వస్తలేదు. ఏం రిప్లై ఇచ్చిందంటే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది, సుప్రీంకోర్టులో మీరు పిటిషన్ వేసారు, ఆ కేసు పెండింగ్ ఉన్నంతసేపు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయరాదు అని చెప్పినాక అప్పుడు నేను బయటపడినాక కేసీఆర్ చేసిండు, జలశక్తి మినిస్టర్ కలిసి జలశక్తి మినిస్టర్ డైరెక్ట్ చెప్పిండు, నువ్వు మెడలు వంచుతా అన్నావు,
నువ్వు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమంటున్నావు, కానీ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు మేము ట్రిబ్యునల్ ఎట్లా ఏర్పాటు చేస్తామంటే అప్పుడు కేసీఆర్ స్పందించి ఎస్ నేను కేసు విత్డ్రా అవుతా అని చెప్పన్నాడు. కేసు విత్డ్రా అవుతాను, విత్డ్రా కావాలి కదా, మళ్ళీ ఏం చేసిండు, కేసు మళ్ళీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తానంటాడు. అప్పుడు నేను లేఖ రాష్ట్రం మళ్ళా అన్న కేసు విత్డ్రా అవుతా అని చెప్పి 6 నెలలు టైం పాస్ చేసిండు. 6 నెలలు టైం పాస్ చేసి లాస్ట్ కేసు విత్డ్రా అయ్యాడు. విత్డ్రా అయిన ఉంటే ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినాం మనం. అంటే ఎంత మోసం మోసం మోసం. ఇప్పుడు ఇదే వాళ్ళు మెడలు వంచుతా అంటారు, వీళ్ళు మెడలు వంచుతా అంటారు. జరిగినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుందో దాన్ని బయట ప్రభుత్వం చూపెట్టలేకపోతున్నారు. ఈ అన్న ఈ జలం కానీ కొత్త రాజకీయ పార్టీలు ధన్యవాదాలు అన్న, ధన్యవాదాలు. ఈ సబ్జెక్ట్ అడగండి. ఇప్పుడు దానికి క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వము ఏం లేఖ రాసింది, సిబిఐ ఎంక్వైరీ దేని మీద చేయాలి, 9,000 కోట్ల రూపాయల అన్యాయం జరిగిందా, 1,50,000 కోట్ల రూపాయల అన్యాయం జరిగిందా, క్లారిటీ ఇవ్వమని చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ఏ లేఖ రాసింది? రాష్ట్ర ప్రభుత్వం అవినీతి పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని రాయమని చెప్పండి. ఓన్లీ కాళేశ్వరం మొత్తం 1,00,000 కోట్ల ప్రాజెక్టు అన్యాయం జరిగిందా, లేకుంటే పోతిరే ఇది సుందిల్లా, మేడిగడ్డ, అన్నారం మాత్రమే అన్యాయం జరిగిందా? మీడియాకు ఆ లేఖ రిలీజ్ చేయమని చెప్పండి, నేను మాడతా. సిబిఐ నేరుగా డైరెక్ట్ విచారణ జరపరాదు, రాష్ట్ర ప్రభుత్వం కోరాలే, లేకుంటే కోర్టు ఆదేశాలు ఇవ్వాలి. అది నాకు తెలిసి చెప్తాను. సిబిఐ మా జీవన సంస్థ కాదు, లేకుంటే బండి సంజయ్ చెప్తున్నావు, లేకుంటే మోడీ గారు చెప్తున్నా సిబిఐ విచారణ జరిపేది కాదు. కాబట్టి హైకోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఏమో రాసింది రాష్ట్ర ప్రభుత్వం లేఖ? మేము 1,50,000 కోట్లు అన్యాయం జరిగిందని మేము అంటున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం రాసింది? సుందిల్లా, మేడిగడ్డ, అన్నారంలో మాత్రమే అన్యాయం జరిగిందని రాసింది. దాని మీద క్లారిటీ ఇవ్వని అప్పుడు అంటున్నాం, ఇప్పుడు అంటున్నాం. మళ్ళీ కూడా ధన్యవాదాలు అన్న. రాయలసీమ ఎత్తిపోతల చుట్టూ, రొయ్యల పులుసు చుట్టూ, చేపల పులుసు చుట్టూ ఇప్పుడు అంతా తిరిగింది రాజకీయం అంతా. అక్కడ జగన్ ఏమంటున్నాడంటే అసలు రాయలసీమ ఎత్తిపోతల విషయంలో రేవంత్ రెడ్డికి చంద్రబాబు లొంగిపోయాడు అంటున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి మొత్తం అబద్దాలు చెప్తున్నట్టు మీరు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి సార్? జగన్ చెప్పేది కరెక్టా, మీరు చెప్పేది కరెక్టా, రేవంత్ రెడ్డి చెప్పింది? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఫస్ట్ ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఏమన్నారు మొన్న? లేదా కేసీఆర్ గారు ఆపిండు అన్నాడు, జగన్తో చెప్పి ఆపిన అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? నేను మొన్న కలిసినప్పుడు చంద్రబాబు చోలే చెప్పినా అన్నాడు లేదా? మళ్ళీ ఏం చేసారు వాళ్ళు? వాళ్ళతో ఉంటారుకుంటారు. రేవంత్ రెడ్డి మాట్లాడు ఆల్రెడీ చంద్రబాబు ఆపినట్టు అన్యాయం జరిగింది అంటున్నాడు. హరీష్ రావు ఏమన్నాడు? జగన్ ఆపిన అంటున్నాడు. ఇదంతా కన్ఫ్యూజ్ చేయడానికి. కానీ ఆపింది ఎవరు? ఆపింది మేము. కేఆర్ఎంబి లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటున్నాను. ఆ రోజే, నిన్న మొన్న ఆపింది కాదది. కవిత గారు అందుకే ఇప్పుడే చెప్పినా కదా, కవితక్క ఇంత ఫస్ట్ చెప్పింది అదే చెప్పినా కదా. కవితక్క అప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అవినీతిని బయటపెట్టడాన్ని మేము స్వాగతిస్తున్నాం. పక్క కవితక్క కాదు, ఎవ్వరు అవినీతిని బయటపెట్టినా మేము స్వాగతిస్తాం. కాబట్టి కవితక్క అప్పుడు జరిగింది ఏందో కూడా చెప్తే పెడితే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నా. నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. సో ధన్యవాదాలు. చాలు